చారిత్రక ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి విద్యార్థినులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్ గోడలకు పెచ్చులూడిపోయి ఇటుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోడల పగులలో నుంచి మొక్కలు మొలిచి పెద్దవిగా పెరగడంతో భవనం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు. ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి నర్సింగ్ హాస్టల్ పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారైంది. మొత్తం ఈ హాస్టల్ పరిస్థితి కూడా మొత్తం గోడలకు సంబంధించి పెచ్చులుడిపోయిన ఘటన మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి నర్సింగ్ హాస్టల్ ఆవరణలో మనం ఉన్నాము. బ్లాక్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. చూడొచ్చు మనం ఈ హాస్టల్కి సంబంధించి మొత్తం మెయిన్ గేట్ కూడా సరైన రీతిలో లేదు. గేట్కి సంబంధించి కూడా మొత్తం ఈ గేట్ కూడా ఇరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చెక్కలు పెట్టి గేట్ని కవర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సరైన సెక్యూరిటీ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం సీసీ కెమెరాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఈ వర్క్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. మొత్తం మన పరిస్థితి మనం ప్రస్తుతం బ్లాక్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. విద్యుత్కు సంబంధించి కూడా ఈ కరెంటు లైన్లు కూడా అస్తవ్యస్తమైన దీనాస్థితిలో పడి ఉన్నాయి. ఈ వైర్లు కూడా ఎలాంటి బాగులు చూడడం లేదు. ఎప్పుడో 1950లో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ హాస్టల్ భవనానికి సంబంధించి దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాంల కాలంలో నిర్మించిన ఈ హాస్టల్ ఇప్పటికీ హాస్టల్గా రన్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ హాస్టల్ మాత్రం అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. అత్యంత దీనాస్థితిలో ఉంది. మొత్తం చూడొచ్చు మనం హాస్టల్కి సంబంధించి ఈ 3 బ్లాక్లలో విద్యార్థులు ఉంటున్నారు. ఈ 3 బ్లాక్లకు సంబంధించి కూడా మొత్తం చెట్లు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ చెట్లు పెరిగిపోయి ఒక చిట్టాడిలాగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అదేవిధంగా ఈ హాస్టల్ పై నుంచి ఎప్పుడు వర్షం పడితే మాత్రం ఎప్పుడు పైకప్పులు ఊడిపోతాయనే ఆందోళనలు కూడా విద్యార్థులు ఉన్నారు. హాస్టల్కి సంబంధించి కూడా ఇవి చూడొచ్చు మనం డ్రైనేజ్ లీక్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దోమలు పెరిగి విద్యార్థులు కూడా ఆందోళన పడే అవకాశం ఉంది. ఉత్తమ పరిస్థితి మన హాస్టల్కి సంబంధించి కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పేరెందుకు అన్న ఉస్మానియా ఆసుపత్రి విద్యార్థులు ఈ వసతి గృహంపై కూడా దుస్థితి ఉండడంతో ఈ ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చూడొచ్చు మనం ఆ గ్రిల్లోకి సంబంధించి కూడా బట్టలు పెట్టుకొని వాళ్ళు కవర్ చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ హాస్టల్ చూడొచ్చు మొత్తం గోడలు ఊడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెక్కలు మొత్తం ఎప్పుడైనా వర్షం పడితే మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దాదాపు ఈ హాస్టల్లో 400 మంది విద్యార్థులు అయితే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ప్రజలకు జాగ్రత్తలు చెప్పే హాస్టల్ యాజమాన్యమే ప్రజలకైతే ఎప్పుడైతే జాగ్రత్తలు చెప్తారో వాళ్ళే ఇలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి భవనంలో అయితే ఉంటున్నారు. మొత్తం అయితే ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు అందరినీ కూడా బయటికి వాళ్ళ ఇళ్లకు పంపించేసి మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత మాత్రం ఇక్కడ మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవుతారని తెలుస్తా ఉంది. చూడొచ్చు మనం ఈ హాస్టల్కి సంబంధించి కూడా అనేక సంవత్సరాల నుంచి హాస్టల్ నడుస్తున్నా కూడా ఇక్కడ సరైన సౌకర్యాలు అయితే కల్పించారు. కనీసం విద్యార్థులకు ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేనట్టు మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు పెచ్చులు ఊడిపోయిన ఘటన కనిపిస్తుంది. భవనానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా విఫలమైన అయితే కనిపిస్తుంది. మొత్తం ఆరోగ్య శాఖ మాత్రం వీటిపైన ఎలాంటి జాగ్రత్తలు అయితే చూపడం లేదు. ఈ మొత్తం భవనానికి సంబంధించి చూడొచ్చు మనం క్లియర్గా మొత్తం 3 బ్లాక్లో కూడా ఎక్కడ ఒక్క బ్లాక్ కూడా సరైన రీతిలో లేదు. మొత్తం గోడలకు పెచ్చులు ఊడిపోయి చెట్లు పెరిగిపోయి ఎక్కడొక్కడ అయితే మొత్తం అధ్వానమైన స్థితిలో మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ ఆరోగ్య శాఖ జాగ్రత్త వహించాలి. భావితరాలకు వీళ్ళు ఒక వైద్యులుగా చికిత్సలు అందించేవారు తయారవుతారు కాబట్టి ఈ హాస్పిటల్ వాళ్ళ పర్మిషన్ ఉండే విధంగానే వాళ్ళు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖ మాత్రం ఈ హాస్పిటల్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో అరుణ్, HFTV, హైదరాబాద్.